హాయ్ వ్యూవర్స్, మనం జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ యొక్క మరొక వెంచర్ను మీకు ఈరోజు పరిచయం చేస్తున్నాను. ఇప్పటికీ మనవి 13 వెంచర్స్ హైదరాబాద్ ఈస్ట్లోనే కంప్లీట్ అయిన పరిస్థితి మీకు తెలిసిందే. నా 14th వెంచర్ గట్కేసర్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ పక్కన విహంగా ఫేజ్ 2 వెంచర్లోకి మనం ఇక్కడి నుంచి వెళ్తున్నాం. మనం ప్రజెంట్ ఉప్పల్ రింగ్ రోడ్డు జంక్షన్లో ఉన్నాం. ఇది వచ్చేసి సికింద్రాబాద్కి, తర్వాత ఎంబీబీఎస్కి ఇది కనెక్టివిటీ ప్రాంతం. తర్వాత రీసెంట్గా వచ్చినటువంటి మెట్రో ఇక్కడి నుంచి కూడా, నాగోల్ మెట్రో కూడా ఇక్కడి నుంచి డైరెక్ట్ రాయదుర్గ్ స్టేషన్కు ఉన్నది, ఈ నుంచి మియాపూర్కు ఉన్నది. కాబట్టి ఈ రింగ్ రోడ్డు ప్రాంతం ఇక్కడ చూసినట్లయితే మనం ఇప్పుడు చాలా ఒకప్పటికి 2000 సంవత్సరంలో చూసినట్లయితే ఇది కేవలం 2000 రూపాయలకు గజం ఉంటే, ఇప్పుడు చూసినట్లయితే 1,00,000కు పైన గజం ఉన్న పరిస్థితి. ఏంటంటే అప్పుడు ప్రారంభంలో ఇక్కడ ఇది ఒక ఇండస్ట్రియల్ ఏరియా, ఆ తర్వాత నాచారం ఇండస్ట్రియల్ ఏరియా, చెర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియా, ఇది ఇండస్ట్రియల్ ఏరియాలకు జంక్షన్ ప్రాంతంగా ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం ప్రజెంట్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఉన్నది, ఆ తర్వాత డిఎస్ఎల్ మాల్ ఉన్నది, తర్వాత ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు, జెన్పాక్ట్ ఉన్నది. ఉప్పల్ రింగ్ రోడ్ అనేది మనకు వెస్ట్లో ఉన్నటువంటి ఐటీ సెక్టర్కు ఇక్కడి నుంచి 30% పీపుల్ ఇక్కడి నుంచే వెళ్తుందనేది మనకు తాజా నివేదికల ప్రకారం ఉన్నది. తర్వాత హైటెక్ సిటీకి ఇక్కడి నుంచి రాయదుర్గ్ అనేది డైరెక్ట్ మెట్రో కనెక్టివిటీ ఉన్నది. కాబట్టి దీన్ని 30 to 40 మినిట్స్లో మనం వెస్ట్లో ఉన్నటువంటి ఐటీ జోన్ను చేరుకోవచ్చు. ఇక్కడ నుంచి ప్రజెంట్ ఇక్కడ సరౌండింగ్ డెవలప్మెంట్స్, తర్వాత ఈ నుంచి ఉప్పల్ టు గట్కేసర్ మధ్య ఏ విధమైన డెవలప్మెంట్స్ ఉన్నాయో చూసుకుంటూ మన వెంచర్కు వెళ్తూ మాట్లాడుకుంటాం. ఉప్పల్ మీదుగా ప్రజెంట్ నారపల్లి చేరుకున్నాం. ఉప్పల్ ముందు నుంచే ఉప్పల్ చౌరస్తా, అక్కడ ఆ ఫ్లోటింగ్ను మనం ఓవర్కమ్ చేయడానికి ఒక స్కైవే అనేది రామంతపూర్ నుంచి మనకు ఇక్కడ నారపల్లి వరకు స్కైవే ఉన్నది, 4 లైన్ స్కైవే వల్ల మనకు ఈ కనెక్టివిటీ అనేది మనకు జస్ట్ ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి ఒక 10 మినిట్స్ దూరంలో ఓఆర్ఆర్ను చేరుకునే విధంగా ఈ కనెక్టివిటీ ఉన్నది. ఇది ప్రస్తుతం మనం ఈ ఉప్పల్ నుంచి తర్వాత గట్కేసర్ మధ్య డెవలప్మెంట్స్ చూసినట్లయితే మనకు అక్కడ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, తర్వాత అన్ని నేషనల్ సంబంధించినటువంటి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ అది ఐఐసిటి కావచ్చు, ఎన్జిఆర్ఐ కావచ్చు, సిసిఎంబి కావచ్చు, తర్వాత ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియా కావచ్చు, ఉప్పల్ డిఎస్ఎల్, తర్వాత అదేవిధంగా ఉప్పల్ మెట్రో పక్కన ఉన్నటువంటి హై రైజ్డ్ టవర్స్. ఇప్పుడు ప్రజెంట్ అక్కడ ఉన్నటువంటి ప్రైస్ వచ్చి తీసుకున్నట్లయితే సుమారుగా 2 నుంచి 3 లక్షలు గజం ఉన్న పరిస్థితి. కాబట్టి ఇక్కడ దీన్ని ఈ జనసంద్రాన్ని తర్వాత ఇక్కడ ఈ రేటు పెట్టలేని వాళ్లకు మనకు పక్కనే 10-12 నిమిషాల దూరంలో ఉన్నటువంటి గట్కేసర్ అనేది చాలా అనువైన ప్రాంతం. ఎందుకంటే గట్కేసర్ వరకు కూడా ఫీచర్ ఎక్స్టెన్షన్ మెట్రో ఉన్నది. తర్వాత ఉప్పల్ నుంచి మనం బయలుదేరిన తర్వాత రైట్ సైడ్లో చూసినట్లయితే డెకత్లాన్ అనేది ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సెంటర్ ఉన్నది. తర్వాత డిమార్ట్, తర్వాత మోర్, తర్వాత ఏషియన్ మల్టీప్లెక్స్, తర్వాత షాపింగ్ కాంప్లెక్స్, తర్వాత ఉప్పల్లో ఉన్నటువంటి హాస్పిటల్స్, తర్వాత బ్యాంకులు. మనకు ఉప్పల్లో నారపల్లికి బిఫోరు ఉన్నటువంటి సిపిఆర్ఐ, తర్వాత దానికి ఎదురుగా కొత్తగా ఎస్టాబ్లిష్ అయినటువంటి రాచకొండ కమిషనరేట్ కూడా ఇక్కడనే మనకి ఇక్కడ రైట్ సైడ్లో కడుతున్నారు. మనకు ఈ 10 years స్పాన్లో ఉప్పల్ యొక్క డెవలప్మెంట్స్ అనేది చాలా పీక్ స్టేజ్కి రావడం జరిగింది. అప్పుడు 2000 సంవత్సరంలో 2000 గజం ఉంటే 2010కి వచ్చేసరికి అది 30,000కు వచ్చింది. అది 2020-24కు వచ్చేసరికి ఇప్పుడు 1,50,000 నుంచి 2 లక్షల గజం ఉన్న పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఈ ఫ్లోటింగ్, ఈ ట్రాఫిక్ను ఓవర్కమ్ చేయడానికి అందరూ ఎక్కువగా పీస్ఫుల్ లొకేషన్స్, తర్వాత అది ఓఆర్ఆర్ పక్కన ఉంటే బాగుండని చాలామంది కోరుకుంటున్నారు. దానిలో భాగంగానే మనం జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ తరఫున మనం విహంగా ఫేజ్ 2ని ఔటర్ రింగ్ రోడ్కి 500 మీటర్స్ డిస్టెన్స్లో మనం లాంచ్ చేయడం జరిగింది. ఆ వెంచర్కి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ లొకేషన్స్ మనకు నియర్ బై ఏమేమి ఉన్నాయనేది మనం
నెక్స్ట్ చూద్దాం. మనం ఉప్పల్ నుంచి నారపల్లి దాటి కొంచెం ముందుకు వచ్చాము. మనకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది పోచారము ఐటీ షెడ్. ఇది సుమారుగా 4500 ఎకరాల్లో ఉన్నటువంటి ఈ షెడ్లో ప్రధానమైన భాగం ఇన్ఫోసిస్ వచ్చేసి మనకు 464 ఎకరాల్లో అతిపెద్ద క్యాంపస్, మనకు ఇండియాలో లార్జెస్ట్ క్యాంపస్ ఇన్ఫోసిస్. అదే కాకుండా అది ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి టౌన్షిప్ హైరైజ్ టవర్స్ కావచ్చు, సింగపూర్ టవర్స్ కావచ్చు, తర్వాత మనకు ఇప్పుడు సైడ్లో ఇక్కడ ముందు చూస్తూ ఉన్నాం అన్ని హైరైజ్డ్ టవర్స్గానే డెవలప్ అయింది. ఇది దాటిన తర్వాత ఔటర్ రింగ్ రోడ్, నెక్స్ట్ మన వెంచర్కు వెళ్తూ ఉన్నాం. మనం ప్రజెంట్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 9 గట్కేసర్ జంక్షన్ చేరుకున్నాం. ఇది ఓఆర్ఆర్ చుట్టూ ఉన్నటువంటి 22 ఎగ్జిట్లలో ఒక ప్రధానమైన వరంగల్ హైవేలో ఉన్నటువంటి ఎగ్జిట్ నెంబర్ 9 చాలా ప్రత్యేకమైనది. ఇక్కడ నుంచి ఔటర్ రింగ్ రోడ్డుకు ఇక్కడ నుంచి హైదరాబాద్లో ఏ ప్లేస్కైనా మినిమం 1 అవర్ రేంజ్లో చేరుకునే విధంగా ఓఆర్ఆర్ ఉన్నది. మన సైట్ వచ్చేసి దీని నుంచి జస్ట్ ఓఆర్ఆర్కి అయితే 500 మీటర్ల డిస్టెన్స్లోనే ఉన్నది. కానీ మనం ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ ప్రయాణం చేస్తే 1 కిలోమీటర్ దూరంలోనే మన సైట్ ఉన్నది. చూద్దాం, వెళ్దాం విహంగా ఫేస్ 2. మనం గట్కేసర్లో ఉన్నటువంటి మన సైటు విహంగా ఫేజ్ 2కు మనం చేరుకోవడం జరిగింది. ఇది గట్కేసర్ ఓఆర్ఆర్ పక్కనే జస్ట్ 500 మీటర్స్ డిస్టెన్స్లో ఎగ్జిస్టింగ్ మోడీ 400 విల్లాస్ పక్కన ఆ గేటు ముందే ఇది మన వెంచర్. ఈ ట్రై సిటీ డెవలపర్స్ విహంగా ఫేజ్ 2 మన వెంచర్లో డెవలప్మెంట్స్ చూద్దాం. ఇది హెచ్ఎండిఏ అండ్ రెరా అప్రూవ్డ్ వెంచర్. అంతేకాకుండా దీనికి మార్టిగేజ్ కూడా రిలీజ్ కావడం జరిగింది. అంటే డెవలప్మెంట్స్ అన్నీ కంప్లీట్ అయినాయి కాబట్టి మార్టిగేజ్ రిలీజ్ కావడం జరిగింది. అది ఒక మన సైట్లో తొందరలోనే షార్ట్లీ మనం కన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నాం. ఆల్రెడీ భూమి పూజ అయి ఉన్నది. పక్కనే అది హౌజెస్ కనిపిస్తున్నాయి. లివింగ్ హ్యాబిటేషన్ ఉన్నటువంటి ఏరియా. మన వెంచర్ డెవలప్మెంట్లో భాగంగా ఎంట్రన్స్ ఆర్చ్ అనేది కంప్లీట్ అయింది. ఈ సెక్యూరిటీ రూము ఇది కూడా కంప్లీట్ అయింది. ఇటు పక్కన విల్లాసు, ఇటు హౌజెస్ ఆల్రెడీ రెడీ టు కన్స్ట్రక్షన్ లాగా ఉన్నది. చూద్దాం రండి రిమైనింగ్ డెవలప్మెంట్స్ అన్ని. మనం విహంగా ఫేజ్ 2 గట్కేసర్ సైట్లో ఉన్నాం. మనం ఇంతకుముందు ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చాము. మన సైట్ వచ్చేసి 12 ఎకర్స్ ఎక్స్టెన్షను. దీనికి హెచ్ఎండిఏ రెరా అనుమతులతో పాటు బ్యాంకు లోన్ సౌకర్యం కూడా ఉంది. ఇది మార్టిగేజ్ రిలీజ్ అయిన సైటు. అంటే ఇది 100% డెవలప్మెంట్స్ అన్నీ కంప్లీట్ అయినాయి. దీంట్లో డెవలప్మెంట్స్లో భాగంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్, తర్వాత వాటర్ పైప్ లైన్, ఓవర్ హెడ్ ట్యాంక్, తర్వాత ఎలక్ట్రిసిటీ విత్ ట్రాన్స్ఫార్మర్తో సహా చుట్టూ కాంపౌండ్ వాల్ ఫెన్సింగ్ అన్నీ కంప్లీట్ కావడం జరిగింది. రెవెన్యూ ప్లాంటేషన్ కూడా దాన్ని పూర్తిగా మనకు కంప్లీట్ అయినాయి. ఇప్పుడు రెడీ టు కన్స్ట్రక్షన్ లాగా మన సైట్ ఉన్నది. మన సైటు లొకేషన్ చూసినట్లయితే గట్కేసర్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి మంచి ప్రీమియం ప్లాట్స్ కలిగినటువంటి వెంచర్ ఇది. దీనికి లొకేషన్ పరంగా మనకు పక్కనే చూస్తున్నాం లెఫ్ట్ సైడ్లో మోడీ విల్లాస్ 400 ఎగ్జిస్టింగ్ విల్లాస్ కలిగి ఉన్నాయి.
తర్వాత దాని ముందు హౌజెస్ కూడా ఉన్నాయి. మనకు వెంచర్ ముందే ఆ ఆర్చ్ని ఆనుకొనే హౌజెస్ ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో రెడీ టు కన్స్ట్రక్షన్ లాగా ఉన్నది. ప్లాట్ సైజ్ వచ్చేసి మనకు 150 స్క్వేర్ యార్డ్ నుంచి 167, 200, 250 స్క్వేర్ యార్డ్స్ లాగా మనకు వెంచర్లో ప్లాట్ సైజ్ ఉన్నది. తర్వాత ఇది రెరా అప్రూవ్డ్, హెచ్ఎండి అప్రూవ్డ్ కాబట్టి బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా ఉన్నది. తర్వాత అదేవిధంగా దీనికి కనెక్టివిటీ పరంగా చూసినట్లయితే జస్ట్ 500 డిస్టెన్స్ ఫ్రమ్ ఓఆర్ఆర్ ఉన్నది. నెక్స్ట్ మనకు అది ఏరియల్ డిస్టెన్సు. మనం ఓఆర్ఆర్ నుంచి 1 కిలోమీటర్ రోడ్ డిస్టెన్స్ ఉన్నది. దీనికి పక్కన ఆలోచించినట్లయితే గట్కేసర్ టౌన్ అనేది 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నది. తర్వాత దాంతోపాటు టౌన్ యాంబియన్స్తో పాటు మనకు రోడ్వే ఉన్నది, దాంతోపాటు రైల్వే స్టేషన్ ఉన్నది. రీసెంట్గా మనకు శాంక్షన్ అయినటువంటి ఎంఎంటీఎస్ కూడా గట్కేసర్ నుంచి ఉన్నది. స్కూల్ వచ్చేసి రాక్వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్, జూబ్లీ ఇంటర్నేషనల్ స్కూల్, తర్వాత ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అనేది ఇది చాలా 1 కిలోమీటర్న్నర డిస్టెన్స్లో మనకు మన వెంచర్కు ప్రత్యేకించి ఇవి ఇక్కడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పవచ్చు. అదేవిధంగా కాలేజీలు ఆలోచించినట్లయితే కాలేజ్ అనేది మనకు శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజ్, వన్ ఆఫ్ ది టాప్ 5 కాలేజ్ కూడా ఇక్కడ పక్కనే ఉన్నది. తర్వాత అంతేకాకుండా రోడ్డు అవతల ఓఆర్ఆర్ అవతల పోచారం ఇన్ఫోసిస్ అనేది 4500 ఎకరాలతో ఉన్న విషయం మీకు తెలిసిందే. ఆల్రెడీ దాంట్లో అతిపెద్ద క్యాంపస్ ఇన్ఫోసిస్ ఫేజ్ 1, ఫేజ్ 2గా నిర్మాణం చేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు అది యాక్చువల్గా రావడం జరిగింది. ఈ రీసెంట్గా అది పూర్తి స్థాయిలో ప్రజెంట్ అయితే 60,000 ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ఫోసిస్ అనేది. తర్వాత అదే కాకుండా రహేజా మైండ్ స్పేస్, తర్వాత రహేజా ఐటీ, ఆక్సెంచర్, ఒరాకిల్, తర్వాత యాక్సిస్ లాంటి కొన్ని ఇతర కంపెనీలు కూడా వర్క్ను ప్రారంభించినాయి. ఇది 4500 ఎకరాల్లో విస్తరించి ఉన్నటువంటి సెకండ్ ఐటీ జోన్గా దీన్ని చెప్పుకోవచ్చు. దీంతోపాటు అక్కడ హైరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ డెవలప్ అయి ఉన్నాయి. ఇక్కడ నుంచి మనకు ఓఆర్ఆర్ జంక్షన్ కూడా జస్ట్ 1 కిలోమీటర్ పరిధిలో డిస్టెన్స్ ఉన్నది. అది ఓఆర్ఆర్ ఎగ్జిట్ని మనం చేరుకున్నట్లయితే మనకు హైదరాబాద్లో ఏ ప్రాంతానికైనా మనం వెళ్ళడానికి ఈజీ యాక్సెస్ ఉన్నటువంటి పరిస్థితి. గట్కేసర్ మున్సిపాలిటీలో మన సైట్ వచ్చేసి ది బెస్ట్ ప్రాజెక్టుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది అవుటర్కు దగ్గరగా ఉన్నది, తర్వాత గట్కేసర్కు కూడా దగ్గరగా ఉన్నది. అంటే ఈసీఎల్ నుంచి మనం వస్తున్నప్పుడు రాంపల్లి తర్వాత అవుటర్ రింగ్ రోడ్ దాటగానే మన సైటు లెఫ్ట్ సైడు, మన సైట్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే గట్కేసర్ టౌన్ అనేది ఉంటుంది. అంటే ఇది వెరీ క్లోజ్ టు అవుటర్ రింగ్ రోడ్. తర్వాత స్పెషల్ డెవలప్మెంట్ జోన్లో ఉన్నది. అంటే ఇది గ్రోత్ కారిడార్లో ఉన్నది కాబట్టి మనది R1 గ్రోత్ కారిడార్ కాబట్టి దీంట్లో హైరైజ్డ్ టవర్స్ కూడా కట్టుకునే ఫెసిలిటీ ఉన్నది. అంతేవిధంగా మనం ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ కన్స్ట్రక్షన్ పరంగా తీసుకున్నట్లయితే దీన్ని మనం 85 lakhsకు G+1 కన్స్ట్రక్షన్ని మనం అందిస్తున్నాం. అది 90% లోను అవైలబిలిటీ ఉన్నది. ఈరోజు ఉప్పల్ నుంచి మన అవుటర్ రింగ్ రోడ్ వరకు, అవుటర్ రింగ్ రోడ్ నుంచి మన సైటు, ఈ డీటెయిల్స్ అన్నీ మనం చూసినాం. అయితే ఒకప్పుడు ఒక 20 years బ్యాక్ మనం ఇన్నర్ రింగ్ రోడ్ జంక్షన్లో ఉన్నటువంటి ఉప్పల్ రింగ్ రోడ్ను చూసినట్లయితే దాని పరిసరాల్లో కేవలం 2000 రూపాయలకే గజం ఉన్న పరిస్థితి. ఇది 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇది 2-2.5 లక్షలకు చేరింది. అదేవిధంగా అవుటర్ రింగ్ రోడ్ పక్కన ఉన్నటువంటి మన వెంచర్లో పెట్టుబడి పెడితే కూడా ఇప్పుడు మనకి 22,000కు గజం దొరుకుతున్న ఈ వెంచర్లో మనం ఒక 5 సంవత్సరాల తర్వాత దీన్ని మినిమం ఒక 2 రెట్లు పెరిగే విధంగా అవకాశం ఉన్నది. ఎందుకంటే ఎక్కడనో ఇప్పుడు ఈ రేటును కంపేర్ చేసినట్లయితే జిల్లాల్లో కూడా ఈ రేటుకు రాని పరిస్థితి. 20-30 వేల్లో మనకు అవుటర్ రింగ్ రోడ్ పక్కన దొరుకుతుందంటే ఇది మనకు ప్రజెంట్గా దీన్ని మించిన వెంచర్ లేదు. మన వెంచర్లో ప్లాట్ తీసుకోవాలనుకునే వాళ్ళు వెంచర్ను విజిట్ చేయండి. ఇది అవుటర్కి పక్కనే చాలా దగ్గరగా ఉన్నది.
అన్ని స్కూళ్ళు, కాలేజీలు, హాస్పిటల్కు అంతా చాలా దగ్గరగా ఉన్నది. కాబట్టి దీన్ని విజిట్ చేసి మీరు మీ ప్లాట్ను బుక్ చేసుకోండి. అతి తక్కువ ధరలో వస్తుంది. అయితే మన వెంచర్కి అతి దగ్గరలో ఉన్నటువంటి మనం చెప్పుకున్నాం 3 ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. చుట్టుపక్కలలో చాలా ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. దాంతోపాటు ఐటీ జోన్ ఉన్నది. తర్వాత తెలంగాణలోనే ఐటీ హబ్ ఉన్నది, మెడికల్ హబ్ ఉన్నది, ఎడ్యుకేషనల్ హబ్ ఉన్నది, ఔటర్ రింగ్ రోడ్ ఉన్నది. తర్వాత అప్కమింగ్ మెట్రో కూడా అవకాశం ఉన్నది. ఆల్రెడీ ఎంఎంటీఎస్ ఉన్నది. కాబట్టి దీన్ని మీరు చూసి ఖచ్చితంగా తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. దీన్ని మించిన వెంచర్ ఈ గట్కేసర్ మున్సిపాలిటీ లొకాలిటీలో మరొకటి లేదనే చెప్పుకోవచ్చు. మనం చూసిన విధంగా మనకు ఐటీ షెడ్స్ కానీ, తర్వాత ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, తర్వాత ఎయిమ్స్ కానీ, తర్వాత అప్కమింగ్ మాదారం ఐటీ పార్క్ కానీ మనకు అత్యంత దగ్గరగా ఈ గట్కేసర్ ఎగ్జిట్ నెంబర్ 9కి ఓఆర్ఆర్కి చాలా దగ్గరగా ఉన్నాయి. తర్వాత మంచి లివింగ్ లొకాలిటీ ఏరియా మనది. కాబట్టి దీన్ని మీరు విజిట్ చేసి మీకు ఖచ్చితమైన అవసరమైన ప్లాట్ను బుక్ చేసుకోండి. తర్వాత మరొక జేఎం గ్రూప్ వెంచర్స్తో మళ్ళీ మేము ముందుకు వద్దాం. ఇట్లో మీ జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మల్లేష్ యాదవ్. థ్యాంక్ యూ. Please do like, share and subscribe to Real Estate TV.